కమిటీ మెంబర్లుగా మన యొక్క అందరి యొక్క ఆమోదంతో ఎన్నుకొని మీరు వినాలి. చంద్రశేఖర్ ఏందిరా ఇది మరి ఏ మైక్ ఏంటి కదా నాకు యాక్టింగ్ చేసే పని చేయండి ఏంటి దాన్ని. చంద్రశేఖర్ యాదవ్ కమిటీ మెంబర్ ఎక్కడున్నా ఇక్కడ రావాలను శాల్వాతో సన్మానించడం జరుగుతుంది. కరెంట్ వచ్చిందా? క్లాప్స్ కనీసము. యాడ పని చేస్తానరా? క్లాప్స్. మన నామదేవ్ సార్ తో చేతుల మీదుగా సన్మానం జరుగుతున్నది. ఫోటో ఫోటో. నెక్స్ట్ ఇంకొక కమిటీ మెంబర్ మైక్ తీసుకో అది చెత్త నాకు మైకులని మాకు ఇస్తారు మీరు. కరెంట్ లేదు వచ్చింది ఇప్పుడు నీడకు ఇంకా కొంచెం వెనక్కి వేసుకోవాలా. మీరేం చేస్తారంటే ఆ చైర్ కొంచెం వెనక్కి ఎట్లా అది అట్లా కొంచెం వెనక్కి ఎట్లా ఉండు మేడం కూడా కొంచెం కొంచెం. కమిటీ మెంబర్ గా యాక్టివ్ గా పనిచేసి ఈ కార్యక్రమానికి ఎంతో సేవ చేసినటువంటి మనది ఫక్రుద్దీన్ కమిటీ మెంబర్ ఫక్రుద్దీన్ ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం. అటువైపు మళ్ళా చూడొచ్చు, నువ్వు ఇటువైపు రావాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ మీరు సార్ జాఫర్ వలి యొక్క సార్ చేతుల మీదుగా మన కమిటీ మెంబర్ అయినటువంటి ఏం కాదు సరే ఓకే ఓకే మీరు చెప్పినది మాకు వినపడింది, దాంతో పాటు కూడా అర్థం కూడా అయింది, మేము చేసుకున్నాం సార్. అది రిపీట్ కాకుండా చూసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక కమిటీ మెంబర్ నరసింహులు ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో యాక్టివ్ గా పనిచేసి నెక్స్ట్ మీరు కూడా చేశారు, వాళ్ళు కూడా ఇంకా యాక్టివ్ గా పనిచేశారు దగ్గరుండి. మనము ఎక్కడ ఉండి మానసికంగా వాళ్ళకు ఉన్నిలే సార్, మీరు పెద్దలతో ఎందుకు మాకు వదిలే సార్ సార్ ఉన్నిలే వదిలే సార్ వదిలేండి సార్. సమయం లేదని చెప్పి చంద్రశేఖర్ ఇంతవరకే అలా ఇలా తిరుగుతున్నాడు. ఓకే మంచిది. చాంద్ బాషా ఆయనకు సన్మానించండి. క్లాప్స్ క్లాప్స్ అన్న. అప్పుడు భోజనం చేయలేదు కాబట్టి నీరసంగా ఉన్నారు, ఇప్పుడు భోజనం చేశారు కాబట్టి కనీసం గట్టి కొట్టండి అని మీకు మనవి చేస్తున్నాం. నెక్స్ట్ ఆదినారాయణ కమిటీ మెంబర్ ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. శాల్వా సూర్యనారాయణ చేతుల మీదుగా, రెడ్డిపల్లి సూర్యనారాయణ చేతుల మీదుగా ఇక్కడ ఆదినారాయణకి సన్మానం జరుగుతున్నది. మీరు అక్కడ ఫోటో కోసం మీరు అలా చూడాలి, స్మైల్, నవ్వాలి నవ్వాలి నవ్వాలి. నెక్స్ట్ రాజగోపాల్ గోపాల్ రాజు రానైనా ఈ కమిటీ మెంబర్లో ముఖ్య పాత్ర పోషించి ఇంతమందిని వాడెవడో ఏమంటున్నారు నాకేం వినపడలేదు.
అంతా మీరే చేశారు. ఓకే, నరసింహుల చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా ఆ యొక్క రాజగోపాల్ని కోరుచున్నాం. స్మైల్. ఫోటో తీసేటప్పుడన్నా కనీసం నవ్వండి, మళ్ళీ నవ్వకుండా పర్లే. నెక్స్ట్ శ్రీదేవి గారు, మీరు సునీత రణమ్మ, సునీత, సువర్ణ, సావిత్రి, మీరు వచ్చి మన శ్రీదేవిని, కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీదేవి మంచి యాక్టివ్ పర్సన్, మీ చేతుల మీదుగా ఆమెను సన్మానించాలని, ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని, మరి కూడా మీరే కమిటీ మెంబర్లుగా యాక్టివ్ గా ఉండాలని, మీరు ఇంకా బాగా సన్మానించాలని మేము కోరుకుంటున్నాం. ఫోటో తీసేటప్పుడు స్మైల్ ప్లీజ్, నవ్వండి, నవ్వించండి. నెక్స్ట్ హరిణి, మన కమిటీ మెంబర్ హరిణి, వాళ్ళు వస్తారు. హరిణి రండి రండి రండి. హరిణి ఉన్నారప్ప, ఊరని ఇద్దరిద్దరు ఒకసారి పిలుస్తాం ఏం కదా గొప్ప, ఇద్దరిద్దరు ఒకసారి. హరిణి, శ్రీదేవి, హరిణి ఏటమ్మా? బాబు ఇప్పుడు హరిణి అందుబాటులో లేదు. నెక్స్ట్ నరసింహారెడ్డి, రెడ్డిపల్లి, మన వాట్సాప్ గ్రూప్ ని ఎన్ని రకాలు కాల్సింటే అన్ని రకాలుగా ఉత్తేజపరిచి చైతన్యపరిచి ఆయన నిద్రాహారాలు మానేదే కాదు, మమ్మల్ని కూడా నిద్రాహారాలు మానిపించేటట్లు ఆయన ఎంతో ఉత్సాహపరిచినాడు. వస్తున్నప్ప రోంతి లేదు కదా ఇక్కడ, ఆ అమ్మాయి ఎక్కడో పోయింది, ఇక్కడ లేదు కదా. హరిణి మరి ఇక్కడ నేనే, మరి ఎవరు తెప్పించాలా నాకే తెలుస్తుంది. ఇంకా ఉన్నారు తట్టుగా, ఇంకా కమిటీ మెంబర్లు ఇద్దరు ఉన్నారు. ఓబ్లేష్ అట్టే ఓబ్లేష్, మీరెవరో రీయందా? ఓబ్లేష్ కమిటీ మెంబర్, ఓబ్లేష్ కమిటీ మెంబర్ కి శాల్వా ఫక్రుద్దీన్ చేతుల మీదుగా సన్మానించాలని చెప్పి అందరూ అయిపోయినారు. శాల్వాలు కూడా. ఇంకోటి అడుందే లేదు కదా ఫోటో కోసం ఉన్న కనీసం, ఎందుకంటే చాలా ఆలస్యం అయితే మన సార్ వాళ్ళ యొక్క వయసు రీత్యా కూడా కొంచెం గమనించాలి. నెక్స్ట్ హరిణి, శ్రీదేవి, చంద్రశేఖర్, మీరేమని చెప్పండి. మీరేమో తీసుకోవాలని చెప్పి మీరు జవాబు తీసుకోలేదు, మీరు చెప్పండి. మీరు చేతికి అంటే ఇవ్వండి. సరే సరే చెప్పు. బాలరంగారెడ్డి గారు కమిటీ మెంబర్, తొందరగా హుషారుగా పారా ఉషా అన్నట్టు మీరు రావాలి, మేము మీకు సన్మానం చేయాలి. అదే చెప్తున్నాం సార్, లాస్ట్ కమిటీ మెంబర్ అయిపోయింది. నెక్స్ట్ అదే సార్, ఎందుకంటే మీకు కూడా ఓపిక అనేటువంటి సార్ మేము కూడా గమనించినాం. నిజమే సార్, రా
బాలరంగారెడ్డికి నగేష్ నేనే సన్మానిస్తున్నా. తీసుకొని పోవాలి. ఫోటో నౌరా రంగారెడ్డి ఏం పట్టుకోవాలా? ఓకే థ్యాంక్ యూ రంగారెడ్డి. కే హరిణి తీసుకో. సునీత ఫోటో. నెక్స్ట్ షీల్డ్ ఎవరిదమ్మా? సునీత మీదేనమ్మా. అదే నామదేవ్ సార్ చేతుల మీదుగా షీల్డ్ ని అందుకుంటున్నటువంటి సునీత గారు. నేను అవతల రాలా? ఓ సరే, మీరు అవతలకి యువతలు. జాఫర్ సార్ చేతుల మీదుగా నాగలత షీల్డ్ అందుకుంటా ఉంది. ఫోటో. క్లాప్స్ కొట్టండి. ఫోన్ చేసినాం, నీరసం అనేటువంటి పోయింది కాబట్టి కనీసం ఎవరిదో ఉండే కనపడినది. శ్రీదేవి. స్వాతి పెద్దయ్య సార్ చేతుల మీదుగా శ్రీదేవి యొక్క ఈ షీల్డ్ అందుకుంటూ ఉంది. క్లాప్స్ కొట్టానని చెప్తున్నాం. అడిగడిగి చెప్పినా కూడా మీరు కొట్టేటట్లు లేరు. మీరు కొట్టకపోయినా మేము వదిలిపెట్టాం. కే స్వాతి నామదేవ్ సార్ చేతుల మీదుగా స్వాతి షీల్డ్ తీసుకునే వాళ్ళపై వారు కేటాయించిన సీట్లలో కూర్చోండి. మీరెవరు కూడా వెళ్ళకూడదు. సార్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మీదుగా స్వాతి షీల్డ్ అందుకుంటా ఉంది. వెరీ గుడ్. అలా స్వాతిని ఆదర్శంగా తీసుకోండి. మీరు నవ్వండి, ఇద్దరు నవ్వించండి, తర్వాత క్లాప్స్ కొట్టండి. కొట్టండి రా. మీరు షీల్డ్ మాకు ఏదో ఎవరి పేరు చెప్తే మేము చెప్తాం. ఇక్కడ పద్మజ సార్ బంగారప్ప సార్ చేతుల మీదుగా అక్కడ తీసుకోండి. సార్ మీరు కూడా సార్ ఇద్దరు చేతుల మీదుగా షీల్డ్ అందుకుంటున్నటువంటి పద్మజ గారు. ఫోటో నువ్వు సైడ్ ఓబ్లేష్. చూడండి, క్లాప్స్ కొట్టండి, నవ్వండి, నవ్వించండి. ఓకే. నెక్స్ట్ సుజాత బంగారప్ప సార్ చేతుల మీదుగా సుజాత షీల్డ్ అందుకుంటా ఉంది. క్లాప్స్ అయితే మాత్రం మీరు కొట్టద్దండి. కొట్టండి రా నీ పాస్తుకుల. నెక్స్ట్ శాంత. ఏం పర్లేమ్మా, మీ అబ్బాయి మనవడు పక్కన కూర్చొని నిలబెట్టుకొని ఆ షీల్డ్ ని బంగారప్ప సార్ యొక్క రెడ్డమ్మ బంగారప్ప సార్ యొక్క చేతుల మీదుగా షీల్డ్ అందుకుంటా ఉంది. అది సార్ సువర్ణ ఎవరిది? సావిత్రి. మన ఏం పర్లేదు, అలా కలిసి వచ్చింది. మన ఆదినారాయణ సార్ యొక్క చేతుల మీదుగా అప్పుడు బుకే కూడా సార్కి ఇవ్వడం జరిగింది. ఇలా యాదృచ్ఛికంగా కాకతాళికం అంటారు దీన్ని. అలా కలిసి వచ్చింది. ఫోటో. మీరు మాత్రం క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ విజయలక్ష్మి ఆదినారాయణ సార్ యొక్క చేతుల మీదుగా షీల్డ్ అందుకుంటా ఉంది. క్లాప్స్. సువర్ణ మన ఆదినారాయణ సార్ యొక్క చేతుల మీదుగా షీల్డ్ అందుకుంటా ఉంది. తొందరగా సార్ ఇవ్వలేదు, మేము తెచ్చిన షీల్డ్ నే సారు చేతుల మీదుగా అందుకుంటా ఉంది సువర్ణ. సార్ ఏమి ఇవ్వలేదు, సార్ కూడా అన్నారు, మేము విన్నాం. ఓకే సార్, ఈ విషయాన్ని మేము గమనిస్తాం. నెక్స్ట్ సరేమ్మా. నెక్స్ట్ ఎవరితో చూడే ఉండే వాళ్ళు చూడు సార్. పెద్దినాయుడు జే సూర్యనారాయణ రెడ్డిపల్లి. మన నామదేవ్ సార్ యొక్క చేతుల మీదుగా ఈ షీల్డ్ అందుకుంటున్నాడు. మరి కూర్చొని షీల్డ్ అందుకుంటున్నాడు ఆయన కూడా. క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ రాధాకృష్ణారెడ్డి మట్లగొంది. వస్తున్నాడు.
రా క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ శ్రీరామ్ నామదేవ్ సార్ చేతుల మీదుగా అటువైపు ఫోటో కనపడాలి. శ్రీరామ్ అటువైపు నవ్వండి. రాధాకృష్ణ నవ్వు. ఎవరు? శ్రీరామ్ కే శ్రీరామ్. కే శ్రీరామ్ ఎవరు? మరి రాము. రాము శ్రీరామ్ యుగంధర్ తెలుసు కదా. షీల్డ్ అందుకోనికి. నెక్స్ట్ గంపన్న రెడీగా ఉండండి. గంపన్న నామదేవ్ సార్ చేతుల మీదుగా ఏం లేదు సార్. నెక్స్ట్ వేరే వాళ్ళకి ఉన్నారు సార్. మన శ్రీరామ్ యుగంధర్ ఫోటో కోసం నవ్వాలి రామ్. ఓకే నెక్స్ట్ గంపన్న. మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి సార్ మాకు. గంపన్న ఇంకా నెక్స్ట్ సార్ కొంచెం కూర్చోబెట్టండి. రెస్ట్ చేయండి మేడం. నాగరాజు. ఎంఎన్ నాగరాజు అంటే మాకు అర్థం కావడం లేదు. ఎం అంటే బండ మీద పల్లె. ఓకే ఓకే సార్. బాబు ఉండేటువంటి ఇవంటి ఇక్కడ నాగరాజు ఉన్నాడు కావాలా. ఎంఎన్ నాగరాజు బండమీదపల్లి రావాల్సిందిగా కోరుచున్నాం. హరే రామయ్య నెక్స్ట్ రెడీగా ఉండవచ్చు. మేడం చేతుల మీదుగా మేడం అక్కడ చూడండి మీకు ఫోటో. మేడం అక్కడ కాదు మేడం వాళ్ళని మోకాలు చూసుకోండి. తర్వాత ఫోటో వాళ్ళు తీసే వాళ్ళని చూడండి. మధ్యలో స్మైల్ నవ్వండి. నెక్స్ట్ ఎవరు? బి నరసింహారెడ్డి రెడ్డిపల్లి మన యాక్టివ్ పర్సన్, మన యాక్టివ్ మెంబర్. మన గ్రూప్ ని బాగా బతికిస్తున్నాడు. పడుకోండి వాళ్ళ చేద్దాం. నిద్ర లేపి మరి ఎంతో. ఓకే నిదానం నిదానం. యా నాగరాజు. ఎం నాగరాజ్. ఎం నాగరాజ్ అంటే ఇటువైపు చూడు. నువ్వు భయపడద్దు, మేమంతా పక్కనే ఉన్నాం. అక్కడ ఫోటో. అవును మేడం. హరే రామయ్య రారా. నీ ఫోటో ఇంకా సరిగా తీయలేదు, వణికింది. మీరు ఒకసారి వెనకద్దండి. లేదు మేడం, ఒకసారి చూడండి, చూసి ఆనందించండి, నవ్వండి. ఇప్పుడు ఓకే. హరే రామయ్య. మేడం గీయల్లా అట్లా. మేడం గీయల్లా. మేడం అదే అది కాదు చంద్ర. మేడం చెప్తుందంటే వీడు మేడం చెప్తుంది. ఓకే మేడం. లేదు ఈసారికి అలా తీసుకుంటా మేడం. ఓకే అట్లేం లేదు మేడం. ఓకే అట్లా చంద్ర తీసుకో. పోతలయ్య. పోతలయ్య కృష్ణకిషోర్ వచ్చినాడు. ఎవరు వెళ్ళొద్దండి. మనము ఇక్కడికి వచ్చి సన్మానించినటువంటి గురువులే ఉన్నారు. గురువుల కన్నా మీద ముందు వెళ్ళవద్దండి, అత్యవసరమైతే తప్ప. పోతలయ్య కాదు. ఎం ఆదిశేషు. ఎం ఆదిశేషు లేదు కాదు మేడం, ఈయన. అవును మేడం, ఆదిశేషు అంటే ఈయనే. కాండి రాజారెడ్డి. నెక్స్ట్ రాజారెడ్డి. రాజారెడ్డి మేడం. అక్కడ ఫోటో మేడంతో మాట్లాడుతూ అటువైపు ఫోటో కూడా చూడు. కే చంద్రమోహన్. కే చంద్రమోహన్. గోపాల్ మేడం. గోపాల్ ఫోటో. ఎవరు? రవీంద్ర. రవీంద్ర నేను ఇచ్చినా మేడం. ఓకే మేడం, మీరు ఎలా చెప్తే అలా. ఇక్కడ కే చంద్రమోహన్. చంద్రమోహన్. నిప్పురవ్వ
ఆ, ఫోటో ఓకే. కూర్చోండి మేడం, కొంచెం మేడం రెస్ట్, మేడం రెస్ట్. రండి మేడం. ఆదినారాయణ మేడం, ఆయన మేడం చేతుల మీదుగా ఆదినారాయణ సీల్ తీసుకుంటున్నాడు. ఓకే. నెక్స్ట్ శివప్రసాద్, నీలారెడ్డిపల్లి శివప్రసాద్. మేడం చేతుల మీదుగా సీల్ తీసుకుంటున్నాడు. అటువైపు మీరు ఫోటో కూడా. షబీర్ మేడం, షబీర్ మేడం చేతుల మీదుగా అటువైపు చూడాలి, ఫోటో కనపడాలంటే. ఓబ్లేష్ పి సుధాకర్ అంటే అనంతపురము. వెంకటరమణ సుధాకర్ ఒకరు చూడండి అటు సైడు. వెంకటరమణ సి నువ్వేరా? ఆ సుధాకర్ కాదు లేరా? ఒకసారి ఫోటో రే. రంగారెడ్డి బాల రంగారెడ్డి మేడం చేతుల మీదుగా సీల్ అందుకుంటున్నాడు. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ ఉండే వాళ్ళని కొట్టండి. గురుదాస్ రా. గురుదాస్ వస్తున్నాడు. ఒక క్షణం. నెక్స్ట్ కొన్ని సార్ వాళ్ళతో. హలో ఉండాలి. డి రాజగోపాల్ కమిటీ మెంబర్ మేడం చేతుల మీదుగా. మేడం మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి, మిమ్మల్ని మీరు ఆశీర్వదిస్తూనే ఉండాలి. డి సుధాకర్ మేడం చేతుల మీదుగా నీవు అటువైపు చూడాలి, ఫోటో తీసుకోవాలి. ఏం లేదు మేడం, అలసట ఏం లేదు మాకు, ఇలాంటివన్నీ ఉత్సాహం. ఎస్ నగేష్ అంటే నేనేను. మేడం చేతుల మీదుగా రే, మీరు ఎవరైనా చేతులకి ఇస్తే మేడం, నేను ఇచ్చేది కాదు ఇవాళ. ఎస్, మాకు మేడం ఇవ్వాలి. ఫోటో ఓకే. నెక్స్ట్ నరసింహులు. ఇది ఇస్తానప్పా, వాళ్ళంతవరకు చూస్తూ ఉంటారు. నరసింహులు మేడం చేతుల మీదుగా. ఓకే మేడం, మేడం కొంచెం రెస్ట్ ఇవ్వండి. సార్ రండి సార్. నెక్స్ట్ ఎవరు? రామకృష్ణారెడ్డి నీరారెడ్డిపల్లి మేడం చేతుల మీదుగా షీల్డ్ అందుకుంటున్నాడు. క్లాప్స్ కొట్టండి, అడిగడిగి అడుగుతున్నాం, కనీసం ఇప్పుడైనా కొట్టండి. నెక్స్ట్ ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. కాదు సార్ పంపిస్తాను. నాగేంద్ర ప్రసాద్ ఫక్రుద్దీన్ మన కమిటీ మెంబరు సార్ చేతుల మీదుగా షీల్డ్ అందుకుంటున్నాడు. ఏం కాదులే. నెక్స్ట్ ఎవరు చూడే? ఎవరబ్బా? దినేష్ అక్క పిలుస్తాను. ఎవరు?